నమస్కారం. కెరియర్లో ఒక పెద్ద జంప్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది ఖచ్చితంగా వినాల్సిన విషయమే. ఇండియన్ నేవీ గ్రాడ్యుయేట్ల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. పదండి, దీని పూర్తి వివరాలేంటో చూసేద్దాం. అన్నిటికంటే ముందు అందర్నీ ఎక్కువగా ఆకర్షించేది శాలరీనే కదా. ఈ ఆఫీసర్ లెవెల్ పోస్టులకు స్టార్టింగ్ మంత్లీ శాలరీ 1,25,000 రూపాయలు. అవును, ఎలాంటి అనుభవం లేకుండా కెరియర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ప్యాకేజ్తో మొదలుపెట్టడమంటే ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడొక అదిరిపోయే విషయమేంటంటే, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. విన్నది నిజమే. చాలామందికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే ఒక పెద్ద తలనొప్పి, కాని ఇక్కడ ఆ బాధ లేదు. కేవలం డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగానే తర్వాత స్టేజ్కు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది ఈ రిక్రూట్మెంట్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. కంప్లీట్లీ ఫ్రీ. అంటే అర్హతున్న ఎవరైనా సరే ఎలాంటి ఖర్చు లేకుండా అప్లై చేసుకోవచ్చన్నమాట. అసలు దీన్ని ఎందుకంత గోల్డెన్ ఆపర్చునిటీ అంటున్నామంటే, ఇవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకొచ్చే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టులు. అంటే చిన్న వయసులోనే ఒక హై స్టేటస్ కెరియర్లో స్థిరపడటానికి ఇదొక బలమైన పునాది వేస్తుంది. అయితే షార్ట్ సర్వీస్ కమిషన్ అనగానే అదేదో టెంపరరీ జాబ్ అని అనుమానం రావచ్చు. కాని అస్సలు కాదు. ముందుగా 14 ఏళ్ల సర్వీసుంటుంది. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ను బట్టి పర్మనెంట్ ఆఫీసర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ సర్వీస్ పూర్తి చేసుకుందా ఎక్స్ సర్వీస్ మెన్కు దక్కే అన్ని ప్రయోజనాలు, గౌరవం లభిస్తాయి. రైట్. మరి ఏ ఏ పోస్టులున్నాయి? అసలు ఇండియన్ నేవీ ఆఫీసర్గా చేరితే లైఫ్ ఎలా ఉంటుంది? ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఒక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోనే వందల కొద్దీ పోస్టులున్నాయి. జనరల్ సర్వీస్లో 76, పైలట్గా 25, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్గా 20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా 18, ఇలా చాలా వేకెన్సీలున్నాయి. ఇది మామూలు రిక్రూట్మెంట్ కాదు, ఒక మెగా రిక్రూట్మెంట్ అని చెప్పాలి. ఇక జీతం సంగతి పక్కన పెడితే, ఒక ఆఫీసర్కి దొరికే సౌకర్యాలు వేరే లెవెల్లో ఉంటాయి. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, పర్సనల్ ల్యాప్టాప్, ట్రావెల్ అలవెన్స్లు, ఇలా అన్నీ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా ఫుల్ సాలరీ ఇస్తారు. అంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ఇంకా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ను అందిస్తుందన్నమాట. ఓకే, ఇంత బావుంది కదా. మరి దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించిన రూల్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు ఇది చాలా సులభం. ఇక్కడ మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈ లేదా బీటెక్ అంతే. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఏదైనా సరే. కనీసం 60% మార్కులుంటే చాలు అప్లై చేసుకోవడానికి అర్హులు. అయ్యో, ఇది కేవలం ఇంజనీర్లకేనా అని అనుకోవద్దు. లాజిస్టిక్స్ బ్రాంచ్లో ఎంబీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంసీఏ లేదా ఎంఎస్సీ చదివిన వాళ్లకు కూడా అవకాశాలున్నాయి. అలాగే ఎడ్యుకేషన్ బ్రాంచ్లో కూడా ఎంఎస్సీ, ఎంఏ లేదా ఎంటెక్ చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. సో చాలా రకాల డిగ్రీలు చేసిన వాళ్లకి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సిన మరో చాలా ముఖ్యమైన విషయం, ఈ రిక్రూట్మెంట్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు అన్ని బ్రాంచ్లలోనూ సమాన అవకాశాలున్నాయి. ప్రతి పోస్టుకు 2 వేకెన్సీలు కేటాయించారు. ఇది అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీని ఇస్తుంది. సరే, అప్లై చేశాక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ముందే చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద పరీక్షలేమీ ఉండవు. ఇక్కడ అభ్యర్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం ప్రాసెస్ 4 సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో ఫ్రీగా అప్లై చేయడం. సెకండ్, డిగ్రీ మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక థర్డ్ స్టెప్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఇందులో పర్సనాలిటీ, లీడర్షిప్ స్కిల్స్ చూస్తారు. ఫైనల్గా సెలెక్ట్ అయితే ట్రైనింగ్, ఆ తర్వాత నేరుగా ఆఫీసర్గా జాయిన్ అవ్వడమే. చూసారుగా ఎంత స్ట్రీట్ ఫార్వర్డ్గా ఉందో. అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికొచ్చాం. అదేంటంటే డేట్స్. టైం చాలా తక్కువ ఉంది. సో ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ అవ్వద్దు. గమనించండి, అప్లికేషన్స్ జనవరి 24న ఓపెన్ అయ్యాయి, ఫిబ్రవరి 24న క్లోజ్ అవుతాయి. అంటే కరెక్ట్గా 1 నెల మాత్రమే టైం ఉంది. సో అర్హత ఉన్నవాళ్లు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ జాబ్ యొక్క అల్టిమేట్ బెనిఫిట్ ఏంటంటే
చిన్న వయసులోనే ఒక హై స్టేటస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవడం. భవిష్యత్తు గురించి ఎలాంటి బెంగ లేకుండా ఒక సెక్యూర్డ్ కెరియర్ను నిర్మించుకోవడం. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? చివరగా ఒక్కసారి ఆలోచించండి. మంచి జీతం, గొప్ప లైఫ్ స్టైల్, దేశానికి సేవ చేసే గౌరవం ఇవన్నీ అందించే నేవీ ఆఫీసర్ కెరియర్కు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ సమాధానం అవును అయితే సీరియస్గా ఆలోచించి ఈ సాహసోపేతమైన, అద్భుతమైన కెరియర్ వైపు మొదటి అడుగు వేయడానికి ఇదే బెస్ట్ టైం.